హైడ్రా అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ లక్ష్యంగా ముందుకెళ్తోన్న హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తోంది. ఇప్పటికే వారం రోజులుగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన హైడ్రా ఇవాళ మరికొన్ని చోట్ల నిర్మాణంలో ఉన్న భవనాలను కూల్చేసింది. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి ఎర్రకుంట పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు అధికారులు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆదేశాలతో ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బాచుపల్లి నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, అరుణ, చెరువుల పరిరక్షణపై హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు పలు చెరువులకు సంబంధించి అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాచుపల్లిలో ఉన్న ఎర్రకుంట సర్వే నంబర్ 138లో ఉన్న భవనాలను ఏవైతే ఉన్నాయో అక్రమ నిర్మాణాలు, ఎర్రకుంట అనే ఒక చిన్న కుంట, నీటి కుంటను పూర్తిగా పూడ్చివేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి హైడ్రా ఆరోపిస్తూ ఇక్కడ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ బాధితులు మాత్రం ఇక్కడ పూర్తి స్థాయిలో తమకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. కూల్చివేత ప్రక్రియ అయితే ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. 3 భవనాలకు సంబంధించి 11 కోట్ల రూపాయలతో నిర్మించిన 3 అపార్ట్మెంట్లకు సంబంధించి నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తిగా వాటిని కూల్చివేస్తున్న ప్రక్రియ అయితే మనం చూస్తున్నాము. అయితే కొంతమంది ఇక్కడ బాధితులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అనుమతులు ఏమైనా నోటీసులు ఇచ్చారా? హైడ్రా నుంచి కూల్చివేసి ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారా? లేదండి, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. వితౌట్ నోటీస్తో వాళ్ళు ప్రొసీడింగ్ స్టార్ట్ చేసేసారు. మా దగ్గర హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, మున్సిపాలిటీ పర్మిషన్స్ ఉంది. మేము రిజిస్ట్రేషన్ చేయించుకునే టయానికి కూడా కాంపౌండ్ వాల్ ఉంది, క్లియర్గా కాంపౌండ్ వాల్ ఉంది. అది రిజిస్టర్డ్ ల్యాండ్ అయ్యాలకే మాకు రిజిస్ట్రేషన్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము పర్మిషన్స్ ప్రొసీడింగ్స్ అయినప్పుడు హెచ్ఎండిఏలో వాళ్ళు సైట్ విజిట్ చేశారు. 2 times సైట్ విజిట్ చేసేసారు. 3rd time ఫైనల్ విజిట్ చేసేసి క్లియర్గా హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. ఈ పర్మిషన్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను మొత్తం. నెక్స్ట్ మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది. నెక్స్ట్ మా కరెంట్ బిల్ ప్రొవైడ్ చేశారు, అది పర్మిషన్తోనే వచ్చింది. నెక్స్ట్ అదంతా వచ్చిన తర్వాతే మేము ఫర్దర్గా 3 buildings పర్మిషన్ సపరేట్గా తీసుకొని ఈచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 1 year అయింది. 1 yearలో రాని హైడ్రా కానీ వేరే డిపార్ట్మెంట్ ఏదైనా కానీ ఇప్పటికిప్పుడు సడన్గా వచ్చేసి వితౌట్ నోటీస్తో వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నారు. చెరువు కుంట ఒకటి ఉన్నది, కుంటలో మట్టి పూడ్చివేసి ఇక్కడ లేఅవుట్ చేసి అమ్మారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు చెప్తున్న మాట అది. ఈ లేఅవుట్ చేసింది ఇప్పుడు కాదు, గత 30 సంవత్సరాల క్రితం లేఅవుట్. ఆఫ్ కోర్స్ అప్పుడు అయిందా లేదా అనేది ఫర్దర్ గవర్నమెంట్ కంక్లూడ్ చేసేసి ఆ లేఅవుట్లో ఉంటే మాకు రిజిస్ట్రేషన్ ఎలా అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దీనికి ఇప్పుడు మేము పే చేసేసుకొని గవర్నమెంట్కి ఇదంతా పర్మిషన్స్ తీసుకొని మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. దీనికి బాధ్యత ఎవరో ఇస్తారు. ఇలా మధ్యతరగతి వాళ్ళ మీద హైడ్రా వాళ్ళు చేస్తున్నది ఈ దౌర్జన్యాన్ని 100% మేము ఖండిస్తున్నాం. అర్ధరాత్రి పూట రావడానికి ఒక ఏ రైట్స్ ఉన్నాయి. వితౌట్ నోటీస్తో 6 o'clock వచ్చేసి అర్ధరాత్రి 3 వాళ్ళు భారీ క్రెయిన్స్ తీసుకొచ్చేసి మమ్మల్ని పక్కకు పడేసేసి వాళ్ళు అట్లీస్ట్ అధికారులు మేము ఇచ్చిన డాక్యుమెంట్స్ని కన్సిడర్ చేసేసి ఇది ప్రాబ్లం అని మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు. హైడ్రా వాళ్ళు ఎలాగంటే ఒక తాగుబోతులు వచ్చినట్టు వచ్చేసేసి మా మీద దౌర్జన్యం చేశారండి. చూసుకోవచ్చు, హైడ్రా అయితే కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం నగర వ్యాప్తంగా ఉన్న చెరువుల పరిరక్షణకు సంబంధించి గతంలో 1974 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 45 ఏళ్ల పాటు చూసుకుంటే 69% చెరువులన్నీ పూర్తిగా కనుమరుగైన పరిస్థితి ఉందని చెప్పి రిమోట్ సెన్సార్ యూనిట్ చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెరువుల పరిరక్షణపై హైడ్రా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అరుణ. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.